హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక కొత్త బ్లాగ్తో వస్తున్నాను అనమాట. మరేంటంటే కైలాసగిరి ఇన్ వైజాగ్ అనమాట. కైలాసగిరి మనకు తెలిసిందే, బట్ ఈరోజు ఎందుకు కైలాసగిరి వెళ్తున్నానంటే కొత్తగా స్కై సైక్లింగ్ అండ్ జిప్ లైన్ పెట్టారంట. సో అవి ట్రై చేద్దామని వెళ్తాను. సో ఎలా ఉంటుందో చూద్దాం. నాకు కూడా ఫస్ట్ టైము, ఎగ్జైటింగ్గా ఉంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మన స్టార్టింగ్ పాయింట్ మనం కైలాసగిరి రోప్ వే అనుకుందాం. సో ఇక్కడ చూసారంటే మనకి రోప్ వే ఇదనమాట. సో టువర్డ్స్ రుషికొండ వెళ్తుంటే మనకి కైలాసగిరి రోప్ వే వస్తుంది, చూసారు కదా. సో ఇంకా అలాగే వెళ్తుంటే తెనేటి పార్క్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇది మెయిన్ జంక్షన్ ఒకటి. ఇది ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మనకి టీటీడీ ఇవన్నీ వస్తాయి, బట్ మనం స్ట్రైట్ వెళ్ళిపోతే కైలాసగిరి అప్ ఎక్కడానికి వే ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి ఒక జంక్షన్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, మనకి కైలాసగిరి అప్ ఎక్కడానికి వే ఉంటుంది. సో అలాగే స్ట్రైట్గా వెళ్తే మనకి ఎంట్రన్స్ దగ్గర ఒక చెక్ పోస్ట్ లాగా ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట, 10 రూపీస్ పర్ పర్సన్ అనమాట. సో ఇంకా మనం అప్ ఎక్కిపోదాం. స్ట్రైట్గా వెళ్తే మనకి ఘాట్ రోడ్ టైప్లో ఉంటుంది, హిల్ కదా. సో కైలాసగిరి ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇదన్నమాట కైలాసగిరి ఎంట్రన్స్ ఆర్చ్. సో ఇక్కడ నుండి నడిచి మనం స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ చూసారంటే మొత్తం ఇది ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. పిల్లలకి అండ్ ఫ్యామిలీస్కి పిక్నిక్కి చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా. సో ఇలాగే స్ట్రైట్గా వెళ్తే మనకి ట్రైన్ కూడా ఉంటుంది. సో కైలాసగిరి మొత్తం తిరిగే ఒక నార్మల్ ట్రైన్ అనమాట. స్లోగా వెళ్తుంది ఈ ట్రైన్. కైలాసగిరి చుట్టూరు చూడొచ్చు. ఇంకా అలానే స్ట్రైట్గా వెళ్తే మనకి శివుడు పార్వతి ఆర్చ్ వస్తుంది అనమాట. సో ఇదన్నమాట కైలాసగిరి శివపార్వతి స్టాట్యూ ఆర్చ్. సో ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళాలి మనం. సో ఇక్కడ చూసారంటే ఒక బోర్డ్ కూడా ఉంది. సో ఇక్కడ స్కై సైక్లింగ్ జిప్ లైన్ అనే ఒక బోర్డు ఉంది, వే టు స్కై సైక్లింగ్ అని. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి శివపార్వతి స్టాట్యూ వస్తుంది. అండ్ దెన్ అక్కడ రైట్ సైడే మనకి స్కై సైక్లింగ్ జిప్ లైన్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే శివపార్వతి స్టాట్యూ చూద్దాం. సో చూసారు కదా, ఇక్కడ చాలామంది టూరిస్ట్స్ ఇంకా విజిట్ చేస్తూ ఉంటారు, ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఓకేనా. సో ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ జస్ట్ ఇలా ముందుకు వెళ్ళగానే మనకి చూసారు కదా, ఇదే కౌంటర్, ఆర్జే అడ్వెంచర్స్ అని ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనము టికెట్ తీసుకోవాలి. సో స్కై సైక్లింగ్కి కానీ జిప్ లైన్కి కానీ 350 రూపీస్ అనమాట టికెట్. సో స్కై సైక్లింగ్ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇదేనమాట, ఇక్కడికి వెళ్తే అక్కడ మనకి స్కై సైక్లింగ్ ఉంటుంది. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మన స్టెప్స్ ఎక్కగానే వాళ్ళు మనకి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటారనమాట, బెల్ట్స్ జాకెట్స్ గట్రా వేసి. సో చూసారు కదా, ఇప్పుడు నేనే అనమాట అది. సో మా వాడు వీడియో తీస్తున్నాడు సైడ్ నుండి. సో నేను కూడా చూసారంటే నా చేతిలో మొబైల్తో ఇది వీడియో తీస్తున్నాను అనమాట. సో కంప్లీట్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఈ అడ్వెంచర్ మాత్రం. సూపర్ అనమాట. సో మొబైల్ అయితే కేర్ఫుల్గా పట్టుకోండి ఒకరు వీడియో తీస్తే, ఎందుకంటే మొబైల్ మన ఓన్ రిస్క్ అని వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మనకి ఒకవైపు తొక్కుతున్నా సరే కొంచెం భయం అనమాట, ఎక్కడ ఈ లోయలో ఏంటి సంగతి, ఎలా వెళ్తుంది అనేది. సో నేనైతే జస్ట్ కేర్ఫుల్గా పట్టుకుని అలా జస్ట్ వీడియో తీస్తూ సైకిల్ తొక్కుతూ ఉన్నాను. ఓకేనా. సో నేనైతే రిటర్న్ అటు నుండి వస్తున్నాను, చూసారు కదా. సో చాలా బాగుందన్నమాట.
రివర్స్ వచ్చేటప్పుడు నేను ఫ్రంట్ క్యామ్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో కొంచెం లోపల టెన్షన్గా ఉన్నా ఎక్కడో ఫోన్ పడిపోద్దా అని చాలా కేర్ఫుల్గా పట్టుకొని అలాగా సైక్లింగ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సో నిజంగా చాలా థ్రిల్లింగ్ అడ్వెంచర్ అనమాట. జస్ట్ తక్కువ టైంలోనే కంప్లీట్ చేసిన బట్ ఒక అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా చేయకపోతే ట్రై చేయండి. అదన్నమాట ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.